దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంగం రాజలింగం అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంద జనార్దన్, ఉపాధ్యక్షులు ప్రభుదాస్, ఇస్తరిగల్ల ఎల్లం, కోశాధికారి దాసరి చంద్రం, పిఆర్ఓ నరసయ్య, ప్రతినిధులు రంగరాజు, బాబురావు, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధి కోసం, దళిత జర్నలిస్టుల ఆర్థిక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలి. అదేవిధంగా గతంలో దళిత జర్నలిస్టులు సిద్దిపేట జిల్లాలో అప్లై చేసి ఎస్సీ కార్పొరేషన్ కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. జీరో అకౌంట్ తీయడం, ఆన్లైన్లో అప్లై చేయడం, ఆన్లైన్లో ఐడీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత జర్నలిస్టులు అందరికీ దళిత బంధు ఇవ్వాలి, అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకున్నటువంటి గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళిత జర్నలిస్టులకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో ఈ పథకాన్ని కొనసాగించాలని, శాంక్షన్ అయినటువంటి వారికి యూనిట్స్ వెంటనే అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు DWJS ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు కలిసి దళిత బంధు పథకాన్ని కొనసాగించాలనే అంశం పైన సార్ని కలిసి చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దళిత బంధు పథకం అనేది ఆర్థికంగా వెనుకబడిన దళితులను ఒక పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసిన పథకం అది. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలి. ఇది దళితుల్లో ఉన్న ఐక్యతకి ఒక దిక్సూచిగా, దళితుల్లో ఎదుగుదలకి ఒక ప్రామాణికంగా ఏర్పడిన పథకం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తను కూడా ఈ పథకాన్ని 10 లక్షల నుంచి ఇంకా దాన్ని రెట్టింపు చేశా, లేకపోతే ఎంత వీలైతే అంత దాన్ని కొంత పెంచి పూర్తి స్థాయిలో ఉన్న దళితులందరినీ కూడా దానికి ఆ పథకాన్ని కొనసాగిస్తూ అప్లికేబుల్ చేయడం వల్ల నిరుపేదలతో ఉన్నటువంటి జర్నలిస్టులు, పేదరికంతో కొట్టుముట్టాడుతున్న దళిత జర్నలిస్టులు వాళ్ళకు కొంత ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీతాలు లేవు, స్వచ్ఛందంగా కుటుంబాలను, వాళ్ళ సమయాన్ని, నాలెడ్జ్ని అన్నింటినీ కూడా త్యాగం చేసి ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్నది ఎవరనంటే అది కేవలం జర్నలిస్టులు అనాలి, అందులో దళిత జర్నలిస్టులు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అధికారంలోకి రాకముందు దళిత జర్నలిస్టుల కోసం కావచ్చు, జర్నలిస్టుల కోసం కావచ్చు పలు హామీలు ఇచ్చి, డిమాండ్లు చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ఆశిస్తూ ఉన్నామంటే 10 లక్షల నుంచి ఇంకా పెంచుతూ, ఆర్థిక నిధిని పెంచుతూ మాకు సాయం చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దళిత బంధు పథకాన్ని మిగతా పథకాలు ఎట్లయితే కొనసాగిస్తూ ఉన్నారో అదే పద్ధతిలో దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగిస్తూ దళితులందరినీ కూడా ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్లో ఏదైతే దళిత జర్నలిస్టులకి మంజూరు ఇచ్చిండ్రో వాటిని వెంటనే వాటికి నిధులు విడుదల చేయాలి. వెంటనే 3వ దశ టేకప్ చేసుకొని మిగతా దళిత జర్నలిస్టులు అందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. దళిత బంధు పథకాన్ని కొనసాగించి అందులో మొదటి ప్రాధాన్యత దళిత జర్నలిస్టులు అందరికీ కూడా కల్పిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం.